అయితే రష్మిక గారిని చాలా ప్రొటెక్టింగ్ జోనర్‌లో పెట్టారు. హ్మ్. అంటే బయట మీడియా ఇంటరాక్షన్‌లకొచ్చినా, ఏటిలొచ్చినా గానీ పర్సనల్‌ని ఏం అడగొద్దు అది ఇది అని జెప్పేసి. బట్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీకుంటదా పర్సనల్ జోను? ఏం జరిగింది? అంటే ఏంటి? ఇప్పుడు ఎనీ ఇండివిడ్యువల్ కంటే ఆ! వాళ్ళకు కంఫర్ట్ జోన్. యెస్. సో, వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళే ఒక సందర్భం చూసుకొని మాట్లాడితే బావుంటది. హ్మ్. నాకేంటంటే కరెక్ట్‌గా అదే టైంలో మన రిలీజొచ్చింది. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది కొంచెం ఉంటుంది. హ్మ్. సో, అదే మనం ఆబ్వియస్‌లీ ఒక స్టార్స్ మనల్ని నమ్మి మనతో సినిమా జేసి, మనతో ఇంత మంచి బ్యూటిఫుల్ జర్నీ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్‌గా మాదే గదా! హ్మ్. సో, అందుకే మేము కొంచెం చాలా ప్రొటెక్ట్ జేసుకుంటాం. బట్ మీతో అన్నా జెప్పారా? మాతో ఎటు చెప్పలేదు. టైమొచ్చినప్పుడు చెప్తానంటున్నారు. అంటే ఎలా ఉందంటే ఇది ఓపెన్ అయిపోయినట్టుంది. ఆ రోజు అందరూ రౌడీ, రౌడీ అంటుంటే ఆ! అందరికి తెలిసిందేగా అన్నారు. ఆ! టైమొచ్చినప్పుడు చెప్తానంటున్నారు. సో, అంటే అట్‌లీస్ట్ ప్రొడ్యూసర్‌గా అయినా ఏం చెప్పారని నేను అడగను. బట్ మీకన్నా చెప్పారాలే? ఆబ్వియస్‌లీ తెలుసు. తెలుస్తుంది గదండీ! హ్మ్. హ్మ్. అందరికీ తెలుసు. అందరికన్నా కొంచెం ఎక్కువ తెలుసు. బట్ ఇంకా ప్రాబబ్లీ వాళ్ళు రైట్ టైమ్ కోసం ఏదైనా మీరు చూసుకుంటా. సరిగ్గా చెప్పలేదు గానీ, ఆవిడ ఈ సినిమా ప్రమోషన్స్‌కి భలే వాడుకున్నారులే. మొన్నేమో ఫుల్లీ ఎంగేజ్డ్ అని ఇలా పెట్టారు. ఆ చేతికి రింగ్ ఉంది. అంటే ఏంటి ప్రతిసారి ఒక టీజింగ్ లాగా అయిపోయింది ఆడియన్స్‌కి. లేదండి. ప్రాబబ్లీ యాహ్! 'రష్మిక' గారు గాని వాళ్ళు వాళ్ళు వాళ్ళ మైండ్‌లో వాళ్ళు ఏదైనా ఉంది చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు రైట్ టైమ్ చూసుకొని చెప్తారని నా ఫీలింగ్ అండి.